వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. అస్సాంలో ప్రజలందరూ కూడా చాలా ముద్దుగా మామా అని పిలుచుకుంటారు. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ సీఎం అయ్యాక నిజంగా మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. కాంగ్రెస్లో ఉన్నంతకాలం ఈయనలో ఉన్న దేశభక్తి, హిందుత్వాన్ని ఎలా దాచుకున్నారు అని ఒక్కొక్కసారి సందేహం కూడా వస్తుంటుంది. అస్సాం సీఎం అయిన తర్వాత అక్కడ ఆయన తీసుకొచ్చిన మార్పులు మామూలుగా లేవు. ఇక అస్సాంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత పశ్చిమ బెంగాల్ గడ్డ మీద అడుగు పెట్టిండు మామ. ఇక్కడ కూడా మామూలుగా మాట్లాడట్లేడు. వినిపిస్తా, వినండి. कोई हुमायूं कबीर बोले हम यहाँ बाबरी मस्जिद बनाऊंगा। अरे तुम्हारा बाप का जगह है क्या? तुम्हारा बाप का जगह है क्या? तुम आएगा और बोलेगा हम बाबर का मस्जिद बनाऊंगा। कोई बोलेगा मैं औरंगजेब का मस्जिद बनाऊंगा। कोई बोलेगा मैं शाहजहां का मस्जिद बनाऊंगा। अरे ये पश्चिम बंगाल है, ये रविंद्रनाथ ठाकुर का जमीन है, ये बाबर का जमीन नहीं है, ये तुम्हारा बाप का जमीन नहीं है। लेकिन ममता दी का कारण कोई लफंगा भी आके बोल सकता है कि हम बाबर का मस्जिद बना दूंगा। बोल के देखो, असम में अभी टांग खा जाऊंगा, अभी खत्म कर दूंगा, अभी थाना में जाना पड़ेगा। किसलिए? बाबर का मस्जिद यहाँ नहीं हो सकता है। यहाँ में होना है तो कृष्ण का मंदिर होना है, राम का मंदिर होना है, हरे कृष्ण हरे राम होना है। क्या बात बोलते हैं? एक आएगा मैं बाबर का मस्जिद बनाऊंगा, एक आएगा मैं शाहजहां का मस्जिद बनाऊंगा। अरे ये तो बाकी भारत का दूसरा स्टेट में होता नहीं है क्या? यूपी में कोई बोल सकता है हम बाबरी मस्जिद बनाऊंगा? कोई असम में बोल सकता है मैं बाबरी मस्जिद बनाऊंगा? कहाँ बोल सकता है? पश्चिम बंगाल में बोल सकता है। किसलिए? ये सारे लोग ममता दी का गोदी में खेल रहा है। సూపర్ మాట్లాడిండు కదా. ఎవడైనా సరే బాబర్ మసీద్ కడతా, ఔరంగజేబ్ మసీద్ కడతా, లేకపోతే ఇంకొకటి మసీద్ కడతా అంటే పశ్చిమ బెంగాల్ ఏమన్నా మీ అబ్బ సొత్తు అనుకుంటున్నారా? మసీదులు కట్టుకుంటూ పోవడానికి ఏరా దమ్ముంటే మీరు యూపీలో బాబర్ మసీద్ కడతానండి, అస్సాంలో బాబర్ మసీద్ కడతానండి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని చూసుకొని రెచ్చిపోయి కుహానాలు ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళ పేరు మీద మసీదులు కడతా అంటారు. కారణం ఎవరు? మమతా బెనర్జీ. కానీ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సొత్తు కాదు, పశ్చిమ బెంగాల్ మీ అబ్బ సొత్తు కాదు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ అడ్డా, దేశభక్తికి నెలవు. ఎవడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నేలకేసి తొక్కుతాం. ఇక్కడ శ్రీకృష్ణుడి ఆలయం రావాలి, ఇక్కడ హరే రామ హరే కృష్ణ రావాలి, ఇక్కడ మరొకటి రావాలి, ఇంకా దేశభక్తి రావాలి. అంతేగాని ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళని పట్టుకొచ్చి ఈడ మసీదులు కడతామంటే ఊరుకోం. పశ్చిమ బెంగాల్లో రాబోతోంది బీజేపీ సర్కార్, తొక్క తీస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడ కూడా అస్సాంలు ముద్దుగా పిలుచుకొని హిమంత బిశ్వ శర్మ మామ ప్రభంజనం సృష్టించేలాగా మాట్లాడారు. ఈ మాటలకి అక్కడ ప్రజలందరూ కూడా నీరాజనం పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంతకు హిమంత మామ మాట్లాడిన మాటలపై మీ కామెంట్స్ ఏంటి? పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.